నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ అడుగులు కొంత వేస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే మెజారిటీ ఓట్ బ్యాంక్గా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అజారుద్దీన్ని మంత్రిగా రేవంత్ క్యాబినెట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది. సో ఇటువంటి తరుణంలో సీనియర్లు గత కొంతకాలంగా క్యాబినెట్లోకి రావాలని ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కొంత అలకబోరినటువంటి నేపథ్యంలో అసంతృప్తి అంటే కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి నేతలుగా ఉన్నటువంటి వాళ్ళకి, సీనియర్లకు మరీ ముఖ్యంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పారని అనుకోవాలి. అంటే గత కొంతకాలంగా మంత్రి పదవులు హామీలు ఇచ్చి తప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు అజరుద్దీన్కి ఆల్ ఆఫ్ సడన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రిగా అయిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద కల్లోలం రేగే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే డజన్ మందికి పైగా నేతలందరూ కూడా కొంత సీరియస్గానే క్యాబినెట్లోకి వెళ్ళాలనే ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంగా ఇప్పుడు ఎప్పుడైతే సీనియర్లు మరీ ముఖ్యంగా నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు, అట్లాగే ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు కానీ, లేదంటే కనుక నిజామాబాద్ బోధన్ నుంచి ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి కానీ, వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు క్యాబినెట్ హోదా ర్యాంక్ కల్పిస్తా పదవులు కేటాయించినటువంటి నేపథ్యం. ఒకరికి సివిల్ సప్లైస్ చైర్మన్ కార్పొరేషన్ పదవి అయితే ఇంకొకరికి ఖచ్చితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్లాగే వాటి అమలుకు సంబంధించినటువంటి చైర్మన్గా కూడా సుదర్శన్ రెడ్డి కేటాయించారు. మరోవైపు వీళ్ళిద్దరికీ కూడా క్యాబినెట్ ర్యాంక్ హోదాను కూడా కేటాయిస్తూ ప్రత్యేకమైనటువంటి జీవోలు కూడా జారీ అయినటువంటి నేపథ్యం. అంటే ఎప్పుడైతే అజారుద్దీన్కి మంత్రిగా చేశారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒకంత అసంతృప్తి అలక లేదంటే కనుక పెద్ద ఎత్తున వివాదం చెలరేగే అవకాశం ఉంటుంది అనే ఒక అంచనా వేసినటువంటి రేవంత్ రెడ్డి అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వాళ్ళందరినీ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకునే ప్రయత్నం చేసింది. మరీ ముఖ్యంగా కష్టపడినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉండదా అనే ఒక ఆరోపణలకు కూడా చెక్ పెడతా ఇప్పుడు ప్రేమ్ సాగర్ రావుకి, సుదర్శన్ రెడ్డికి కూడా స్పష్టమైనటువంటి ఒక ఆదేశం, అంటే ఒక బుజ్జగింపు చర్యలాగా కూడా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో 6 క్యాబినెట్ బెర్తులు ఖాళీ ఉన్నటువంటి సందర్భంగా కూడా 3 క్యాబినెట్ బెర్తులు వాకిటి శ్రీహరి, అట్లాగే అడ్లూరి లక్ష్మణ్, అట్లాగే వివేక్ వెంకటస్వామి వీళ్ళ ముగ్గురికి కేటాయించినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా సామాజిక సమీకరణ నేపథ్యంలో సోషల్ జస్టిస్లో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే కొంత ఆ రోజు 3 క్యాబినెట్ బెర్తులు కేటాయించడం, మరో 3 ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో మైనారిటీలకు మంత్రివర్గంలో చోటు లేదు అనే ఒక అంశానికి చెక్ పెడతా, అటువంటి రాజకీయ విమర్శలకి చెక్ పెడతాని ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రిగా కొంత క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి నేపథ్యం. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు స్పష్టంగా అప్పుడు ఎప్పుడైతే 3 మంత్రి పదవులు భర్తీ చేశారో ఆనాడే పెద్ద ఎత్తున ప్రేమ్ సాగర్ రావు కానీ, లేకుంటే సుదర్శన్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, సో వీళ్ళ ముగ్గురు కూడా పెద్ద ఎత్తున అలకబూరినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సుదర్శన్ రెడ్డికి అట్లాగే ప్రేమ్ సాగర్ రావుని కొంత కూల్ చేసే ప్రయత్నం అనుకోవాలి, న్యాయం చేశారనుకోవాలి, లేదంటే మరి ఖచ్చితంగా కూడా వాళ్ళ క్యాబినెట్ ర్యాంక్ పదవులు కేటాయిస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున జీవోలు జారీ అవటం, ప్రత్యేకమైనటువంటి జీవోలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అయితే మాత్రం వెంటకేలకు సీఎం రేవంత్ రెడ్డి హ్యాండ్ ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గవర్నమెంట్ హియర్ బై అపాయింటెడ్ సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్, అంటే ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి అన్ని ప్రముఖ పథకాలు అట్లాగే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, అంటే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా దానికి సంబంధించినటువంటి అంశంలో ఆయన క్యాబినెట్ ర్యాంక్ కేటాయిస్తా ప్రభుత్వానికి సలహాదారుగా ఈయనని తీసుకున్నటువంటి నేపథ్యం. అంటే పెద్ద ఎత్తున ఇప్పుడు రామకృష్ణ ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆయన ప్రత్యేకమైనటువంటి 2 జీవోలు కూడా జారీ చేశారు. మరోవైపు ప్రేమ్ సాగర్ రావు విషయం తీసుకుంటే ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే చైర్మన్ తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి చైర్మన్గా చేస్తూ స్టేటస్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్ ఆయనకు కూడా అలాట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పదవులు ఇప్పటికే అసంతృప్తి అలకబూరినటువంటి ఈ నాయకులు ఖచ్చితంగా ఈ యొక్క పదవులతో సాటిస్ఫై అవుతారా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు సీనియర్లు మరీ ముఖ్యంగా ఇప్పటిదాకా సీనియర్లను పట్టించుకోవట్లేదు, లేకుంటే సీనియర్లను వాళ్ళందరూ కూడా కొంత అలకబూనారు అని వస్తున్నటువంటి ఆరోపణలకి, వార్తలకి కొంత చెక్ పెట్టినట్టుగా, అటువంటి విమర్శలకు చెక్ పెట్టే దిశగానే ఇప్పుడు స్పష్టమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి అడుగులుగా కనిపిస్తోంది. మరోవైపు గత కొంతకాలంగా ప్రేమ్ సాగర్ రావు ఇప్పటికే కొంత ఆరోగ్యం బాలేక హాస్పిటలైజ్ అయినటువంటి నేపథ్యంలో తాజాగానే సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి మరి పరామర్శించినటువంటి సందర్భం ఉంది. మరోవైపు ఆయన మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించినట్టుగా కూడా మనకు కొంత సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఇటువంటి సందర్భాల్లో ఒక తీపి కబురు సీఎం రేవంత్ రెడ్డి అందించారని చెప్పాలి ప్రేమ్ సాగర్ రావుకి. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ సుదర్శన్ రెడ్డి కూడా చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో, సో రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటారు ఆయన. సో ఈ నేపథ్యంలో బోధన్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఇప్పుడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కొంత ప్రజలకు బలంగా తీసుకెళ్లి దిశగా ప్రభుత్వం కొంత ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చి ఇద్దరికి కూడా క్యాబినెట్ ర్యాంక్ పదవులు కేటాయించడం ఖచ్చితంగా ఒక శుభ పరిణామంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు ఈ తరుణంలో అంటే ఒకవైపు అజరుద్దీన్కి
మంత్రి పదవి ఇవ్వటం, వీళ్ళిద్దరూ అసంతృప్తులుగా సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా క్యాబినెట్ ర్యాంక్ కేటాయించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతారనేది బిగ్ ట్విస్ట్గా మిగిలింది. మరి ఇప్పుడు ఆయన ఇప్పటికే రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మరోవైపు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళిద్దరికీ పదవులు ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళలో కూడా వాళ్ళు కూడా కొంత రైజ్ అయ్యే అవకాశం, ఎందుకంటే మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కొంత వాయిస్ రైజ్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే కనుక వాళ్ళు కూడా కొంత సైలెంట్గా ఉంటారా? మరి అవకాశం వచ్చేదాకా వెయిట్ చేస్తారు. ఏం జరుగుతుంది కాంగ్రెస్లో? మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీని? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.